హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 24వ భాగం. సాధ్వికి అప్పటికే చలి పెరిగిపోయింది. చేతులు రుద్దుకుంటూ అలానే వెళ్ళి సోఫాలో కూర్చుంది. బయట చలి తీవ్రత పెరిగిపోయి -డిగ్రీస్ పడిపోయింది. లోపల హీటర్ ఆన్ చేసిన సాధ్వికి చలి తగ్గటం లేదు. పైగా తన స్వెటర్ కూడా వేసుకోకపోవడంతో చలికి తట్టుకోలేక గజగజ వణికిపోతూ సోఫాలో కూర్చుంది. పడుకున్నా లాభం లేదని 5 నిమిషాలు అలానే చూసింది. కానీ ఇక తన వల్ల కాకపోవటంతో నిదానంగా బెడ్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలిచింది. అప్పటికే సిద్ధు పడుకున్నాడు, కానీ నిద్రపోలేదు. సాధ్వి మాట వినిపిస్తున్నా కావాలని పట్టించుకున్నట్టు పలకకపోవటంతో అప్పుడే నిద్రపోయారా అనుకుంటూ సాధ్వి వంగి చూసింది. సిద్ధు లయబద్ధంగా శ్వాస తీసుకోవటం చూసి అప్పుడే నిద్రపోయారా అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక 2 నిమిషాలు చేతులు నలుపుకుంది. కానీ ఇక పక్కకి వెళ్ళే ఓపిక కానీ సోఫాలో పడుకునే సాహసం కానీ చేయలేక ఏదైతే అదే అయ్యింది అనుకుని సిద్ధు కప్పుకున్న బ్లాంకెట్లోకి దూరి నిదానంగా సిద్ధుకి తగలకుండా పడుకుంది దూరంగా. అప్పుడు అనిపించింది సాధ్వికి కొంచెం వెచ్చగా. అమ్మయ్య, కొంచెమైనా పర్వాలేదు, వెచ్చగా ఉంది అని అలా పడుకుని కళ్ళు మూసుకుందో లేదో ఇలా సిద్ధు బ్లాంకెట్ లాగినట్టు అనిపించటమే టక్కున లేచి, ఓయ్ నువ్వేంటి నా పక్కన పడుకున్నావు, లేలే పోయి సోఫాలో పడుకో అని అన్నాడు చిరుకోపంగా. సాధ్వి వెంటనే లేచి, అది అండి అంటే చాలా చలిగా ఉందండి, సోఫా దగ్గర పడుకోలేకపోతున్నాను. పైగా నా దగ్గర బ్లాంకెట్ కూడా లేదు కదండి, పడుకోవటానికి వల్ల కావటం లేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఇక్కడ పడుకోనివ్వండి, లేదంటే మీ స్వెటర్ ఇవ్వండి, అది వేసుకొనైనా పడుకుంటాను, అంతేకాని ఇలా చలిలో వదిలేయద్దండి అని అంటే సిద్ధు ఒక ఐబ్రో రైస్ చేసి, ఈ మాటలన్నీ ఫ్లైట్ ఎక్కకముందు నా వెనక రాకముందు ఆలోచించి ఉంటే బాగుండేదేమో, ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం లాభం, నేను అస్సలు పట్టించుకోను. ముందులే, నా పక్కన నువ్వు పడుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. బికాజ్ నువ్వు నాకు ఏమీ కావు అని నేను నా మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యాను. ఏమీ కాని ఆడపిల్ల ఇలా నా పక్కన పడుకుంటే నన్ను అందరూ ఎలా చూస్తారో తెలుసా? అందరి వరకు ఎందుకు, నాకు నేనే నచ్చను. కాబట్టి నోరు మూసుకొని లే, పోయి సోఫాలో పడుకో. పైగా నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకో మర్చిపోయావా? కేవలం నా అసిస్టెంట్గా. అంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి, నేను వేసే ఆర్డర్స్ నువ్వు ఫాలో అవ్వాలి, అంతేకాని నీ ఇష్టానికి నువ్వు చేయకూడదు. అర్థమైందా? పో అని సీరియస్గా అనటంతో సాధ్వి ఏడుపు మొహం పెట్టేసి, అంత కఠినంగా మాట్లాడకండి, మీరింత కఠినంగా మాట్లాడుతుంటే నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను. నిజంగానే చాలా చలిగా ఉందండి. మీరు అదేదో ఆన్ చేశారు కదా, అప్పటి నుంచి చలి వేస్తుంది. బహుశా ఏసీ వేసుకున్నారేమో అలవాటయ్యి. ఆపేయండి, కనీసం అదైనా తగ్గితే నాకు చలి తగ్గుతుందేమో అని అంటే సిద్ధు తనని పైనుంచి కింద వరకు వెటకారంగా ఒకసారి చూసి, అది హీటర్, చలి తగ్గించటానికి రూమ్ వెచ్చగా మార్చటానికి ఆన్ చేశాను నేను, అంతేకాని నాకు ఇంకా చలి పెంచుకోవాలని కాదు. అర్థమైందా? ఇక దిగు, అబద్ధాలు చెప్పింది చాలు కానీ అని సీరియస్గా అన్నాడు. లేదండి, నిజంగా అక్కడ చలిగా ఉందండి, నేనెందుకు అబద్ధాలు చెప్తాను మీతో, చెప్పండి ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను ఇక్కడ పడుకోనివ్వండి ప్లీజ్ అండి అని అడిగింది. కుదరదు సాధ్వి, నువ్వు చలికి వణికిపోతున్నా నేను పట్టించుకొనిది నీ మీద నాకు ఎటువంటి ఎఫెక్షన్ లేదని నీకు తెలియజెప్పటానికి, అండ్ నీకోసం నేను బాధ్యత కూడా తీసుకోవటం లేదు. బికాజ్ నీతో జరిగిన పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేయటం లేదు. అంటే నీ మీద నాకు ఎటువంటి బాధ్యత లేదు. కాబట్టి నువ్వు అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకుని ఇంకా బాధపడటం నాకు ఇష్టం లేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేసి నాకు దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటాను. ఇక్కడికి నువ్వు వచ్చింది కేవలం అసిస్టెంట్గా కాబట్టి నోరు మూసుకొని వెళ్ళి సోఫాలో పడుకోపో అని సీరియస్గా అన్నాడు. అలా అనకండి, అమ్మమ్మ గారికి ఒకసారి కాల్ చేసి ఇవ్వండి. ఒకవేళ అమ్మమ్మ గారు స్వెటర్ పెట్టారేమో, ఇంత దూరం పంపించిన వారు ఇక్కడ చలిగా ఉంటుందని తెలిసి స్వెటర్ పెట్టకుండా అయితే ఉండరు కదా, లోపల ఎక్కడో ఉండే ఉంటుంది. అది నాకు ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి, ఇప్పుడు వెతికే ఓపిక కూడా లేదు కాబట్టి ప్లీజ్ ఒక్కసారి కాల్ చేసి ఇవ్వండి అని రిక్వెస్టింగ్గా అడిగింది. తప్పకుండా కాల్ చేస్తాను. బికాజ్ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో నీ అమ్మమ్మకి కూడా తెలియాలి కదా. ఇక్కడికి నాతో పాటు పంపించి ఎంత పొరపాటు చేశారో, నేను నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నానో తెలియాలి కదా అని కార్నర్ స్మైల్తో చెప్పి గ్రానీకి కాల్ చేశాడు.
ఇప్పుడు ఇండియాలో నైట్ అయింది. జస్ట్ అప్పుడే. ఇంతలో శారదమ్మ గారి మొబైల్ రింగ్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేసిన శారదమ్మ గారు, ఏంట్రా ఈరోజు నేను నీకు మరీ ఇంతలా గుర్తొస్తున్నాను? ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు కాల్ చేయవు కదా సిద్ధు, ఈ నానమ్మని అంతలా మిస్ అవుతున్నావా అని హస్కీ వాయిస్లో అడిగారు శారదమ్మ గారు కావాలని ఆట పట్టించటానికి. ఇంతలో అమ్మమ్మ గారు అంటూ ఏడుపు గొంతుతో పిలిచింది సాధ్వి. సాధ్వి ఏడుపు గొంతు వినగానే శారదమ్మ గారు ఆశ్చర్యంగా, సాధ్వి నువ్వేంటి నా మనవడి ఫోన్తో కాల్ చేశావు? అక్కడికి వెళ్ళగానే సిమ్ తీసుకోమని చెప్పాను కదా, తీసుకోలేదా అని అడిగితే, లేదు అమ్మమ్మ గారు, తీసుకునే సమయం కూడా ఈయన ఇవ్వలేదండి. చెప్పాను అప్పటికి, అయినా పట్టించుకోలేదు. నీ బాధ్యత నాది కాదు, ఇప్పుడు నా బాధ్యతనే నీది. నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటూ నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అమ్మమ్మ గారు. ఇక్కడ అంతా చలిగా ఉందండి. ఈ చలి తట్టుకోలేకపోతున్నానండి. మీరు చలి కోటు పెట్టలేదా అండి అని అడిగింది అమాయకంగా. ఓసి మొద్దు మొహమా, స్వెటర్ పెట్టకపోవటం ఏంటే? ఎదురుగా స్వెటర్ కంటే ఎక్కువగా వెచ్చదనాన్ని ఇచ్చే నా మనవడిని పెడితే నీకు చల్లగా అనిపిస్తే వెచ్చగా వాడిని హత్తుకో సరిపోతుంది. అంతేకాని దీనికే నాకు ఫోన్ చేస్తావా అని అనగానే స్పీకర్లో ఉన్న ఫోన్ నుంచి ఆ మాటలు విన్న సిద్ధు కోపంగా, గ్రాని అవుట్ ఆఫ్ మాటలు మాట్లాడకు, దీనికి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టించకు అని అంటే, ఓరి భడవా, అక్కడే ఉన్నావా? ఉండి మా మాటలన్నీ వింటూ కూడా ఇలా సైలెంట్గా ఉన్నావా? సరే, సాధ్వి ఏదో అంటుంది చలి అని, ఆ చలి ఏదో లేకుండా నీ స్వెటర్ ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా అని అంటున్నాను. అందులో తప్పేముందిరా? అయినా చెట్టంత మగాడివి కట్టుకున్న భార్యకి చలి పుడుతుంటే ఏదో ఒకటి చేసి ఆ చలి పోయేలా చేయకుండా నాకు ఫోన్ చేస్తావా? నువ్వేం నా మనవడివిరా బాబు? అదే మీ తాతయ్య అనుకో, ఎప్పుడు ఛాన్స్ దొరికిందా ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకుందామా అని చూసేవారు తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు అని అరుస్తూ సాధ్వితో, ఏయ్ సాధ్వి, చెప్పా కదా నీ మొగుడే నీ స్వెటర్, కాబట్టి నీకు చలి పుడితే ఆ స్వెటర్ని యూజ్ చేసుకో. పదే పదే ఇలా కాల్ చేసి చిరాకు తెప్పించకు అని సీరియస్గా చెప్పిన శారదమ్మ గారు సిద్ధుతో, నీకు కూడా ఇదే ఫైనల్ వార్నింగ్ సిద్ధు. సాధ్వి ఇబ్బంది పడేలా చేయకు. 1కి 10 సార్లు చెప్పించుకోకు. చిన్న పిల్లాడివి కాదు, నువ్వు ఎదిగిన పిల్లాడివే. అంత దూరం వెళ్ళి స్విట్జర్లాండ్లో హ్యాపీగా భార్యతో ఎంజాయ్ చేయకుండా గ్రాని ఇలా ఎందుకు చేశావు? అమ్మమ్మ అది ఎందుకు చేయలేదు మీరు అంటూ నాకు మాటలతో చిరాకు తెప్పించకుండా మీ పని మీరు చేసుకుంటూ నా పని నన్ను చేసుకొనివ్వండి అని చెప్పి కాల్ కట్ చేశారు శారదమ్మ గారు నవ్వుకుంటూ. ఆవిడ మాటలకి పళ్ళు కొరుకుతున్న సిద్ధు కొరకొర సాధ్వి వైపు చూస్తుంటే సాధ్వి భయపడిపోయి, ఏదో అమ్మమ్మ గారు ఈ వయసులో చాగస్తం కొద్దీ అలా మాట్లాడారండి, ఆ మాటలు పట్టించుకోకండి. నాకు ఏదైనా స్వెటర్ ఇవ్వగలరా ప్లీజ్ అండి? ఇలా చనికి వణికిపోతూ సోఫాలో పడుకోవాలంటే కష్టం. అదే మీరు స్వెటర్ ఇచ్చారు అనుకోండి, అది కప్పుకొని పడుకుంటాను అని అంటే సిద్ధు సాధ్విని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ నోరు మూసుకొని పో. నా స్వెటర్ని నీకు ఇస్తే నేనేమైపోవాలి ఈ చలికి? నీ స్వెటర్ నీకు స్వెటర్ ఇచ్చేది లేదు, ఏమీ లేదు, వెళ్ళి శుభ్రంగా పడుకో అని అంటే సాధ్వి కోపంగా, అయితే నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని బ్లాంకెట్ని పైకి లాక్కొని మొహాన్ని కూడా కవర్ చేసి, మీరు నాకు స్వెటర్ అలానే ఒక దుప్పటి ఇస్తే కానీ నేను సోఫాలోకి వెళ్ళను, అప్పటి వరకు ఇక్కడే పడుకుంటాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి, కానీ త్వరగా తీసుకుని మీ నిర్ణయం చెప్పండి. ఎక్కువసేపు వెయిట్ చేసే అలవాటు నాకు లేదు కదా అని అమాయకంగా మొహం పెట్టి చెప్పింది. ఈ కంత్రి తెలివితేటలు మానే సాధ్వి, ఈ రూమ్లోకి వచ్చే ముందే చెప్పాను నీకు నా రూమ్లో ఒక మూల పడుకోవాలని, అంతేకాని నాతో కలిసి బెడ్ మీద పడుకోవాలి అనుకోకు అని. అప్పుడేమో సరే అని, ఇప్పుడేమో చలి పుడుతుంది అండి, స్వెటర్ ఇవ్వండి, నాకు చలిగా ఉంది, బ్లాంకెట్ కప్పండి అంటూ మాట్లాడితే ఒప్పుకోవాలా అని బెడ్ దిగి సీరియస్గా అన్నారు కానీ అప్పుడు మీరు చెప్పారా ఇంత చలిగా ఉంటుంది, ఆ రూమ్లో ఉన్న బ్లాంకెట్ తెచ్చుకో సాధ్వి కప్పుకుందువు అని? చెప్పలేదు కదా, కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన రూల్ నేను బ్రేక్ చేస్తున్నానండి. నన్ను కూడా ఇక్కడ పడుకోనివ్వండి. మీకు అసలు టచ్ కాకుండానే పడుకుంటాను. నేను ఒకసారి పడుకున్నాను అంటే కదిలే సమస్య కూడా ఉండదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా పడుకోవచ్చు. ప్లీజ్ పడుకోండి. చలిలో నన్ను మగ్గ పెట్టకండి
అని బ్రతిమలాడటంతో సిద్ధు అసహనంగా, సరే అయితే నువ్వే ఇక్కడ పడుకో, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను, అంతేకాని నీతో కలిసి అయితే బెడ్ మీద పడుకోను అని సీరియస్గా చెప్పి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.